హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై అండి. ఇది అన్నంలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. చేసే ప్రాసెస్ కూడా ఈజీ. మరి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా గిన్నె పెట్టుకొని 1 కప్పు నీళ్ళు వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని దానిలో మనం కడిగి పెట్టుకున్న ముక్కలుగా కట్ చేసుకున్న గోరుచిక్కుడు వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. అలా ఉడికిన తర్వాత చూసుకోవాలండి. ఇలా దాన్ని తీసుకొని ఇలా మనం చెక్ చేసుకుంటే అది మెత్తగా అవుతూ ఉడికిపోయినట్టు. గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. వేసుకుని ఫ్రై అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలను కూడా వేసేసుకుందాం. ఒకసారి అంతా కలిసేలా తిప్పుకుందాం అండి. కొబ్బరి వేస్తున్నాం కదండి, కొబ్బరి వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది. గోరుచిక్కుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలండి. వేసుకొని మొత్తం బాగా కలిసేలా తిప్పుకుందాం. తిప్పుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం అండి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా తిప్పుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకుందాం అండి. కొబ్బరి పచ్చంతా పోయే వరకు. అలా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేస్తానండి. కారం వేసుకుని మొత్తం అంతా మంచిగా కలిసేలాగా కలుపుకుందాం. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం అండి. అంతేనండి, టేస్టీ గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై రెడీ. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.